అండ్ అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. సో రేడియల్ టైర్స్ రావడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా కర్వ్స్లో అది కొంచెం బెండ్ చేసిన ఏదైనా కూడా టైర్ స్కిడ్ అయ్యే అయితే ఉండదు. అండ్ దీంట్లో మనకి రేడియల్లో వచ్చేటప్పటికి లోపల స్టీల్ మెష్ అయితే వస్తుంది అనమాట టైర్ లోపల. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే అప్పటి నుంచి చాలామంది అయితే అడుగుతున్నారు పల్సర్ NS 400Z వచ్చింది కదా అని చెప్పి. బట్ మన దగ్గర ఉన్న షోరూమ్స్కి రావడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇప్పుడైతే మన దగ్గరికి వచ్చింది. నిడదవల్లో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్ దగ్గర అయితే నేను ఉన్నాను. ఈ బైక్ అయితే అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. బెస్ట్ డీల్స్ గురించి కానీ ఇప్పుడు డిస్కౌంట్స్ ఏమున్నాయి, ఆఫర్స్ ఏమున్నాయి, ఏ బైక్ మీద ఏమున్నాయి, ఎవ్రీథింగ్ మీరైతే మాట్లాడి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఏంటంటే అసలు ఈ కొత్తగా వచ్చిన బైక్లో ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం. పిన్ టు పిన్ మనం స్టార్టింగ్ ప్రొఫైల్ నుంచి బ్యాక్ వరకు కూడా. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా LED DRL డిజైన్ అయితే సేమ్ ఈ టైప్లో అయితే వచ్చింది. అండ్ చిన్న ఏరోడైనమిక్ సపోర్ట్ చేసేలాగే ఇక్కడ ఒక డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పైన కూడా NS 400Z అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది. Z అనుకోవచ్చు, G అనుకోవచ్చు. సో కొంతమంది అలా పిలుస్తున్నారు, కొంతమంది ఇలా పిలుస్తున్నారు. ఓకే. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వచ్చింది. దీంట్లోనే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. అండ్ లైట్ త్రో కూడా బాగుంటుంది. బజాజ్లో మనకి LED ప్రొజెక్టర్ ల్యాంప్ వచ్చిన తర్వాత మనకి తెలిసిన విషయం మనకి లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదనే కాదు, దీని ముందర వచ్చిన బజాజ్లో కూడా లైటింగ్స్ అనేది ఎక్కడ ఇష్యూ అయితే రాలేదు. దీంట్లో కానీ TVSలో కానీ ఎవరో లైటింగ్ ఇష్యూ అనే మాట అయితే రాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ స్పేస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నెంబర్ బోర్డు ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ యూనిట్ ఇది. అండ్ దెన్ నెక్స్ట్ మడ్ గార్డ్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా మంచి హెవీగా అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఫ్లెక్సిబుల్ అయితే ఉంది. దీంట్లో ఒకవేళ మనం ఏదైనా బురదలోంచి వాటిలో తిరిగినా సరే దీని లోపలికి స్ట్రక్ అయ్యి ఏదైనా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ కొంచెం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇక్కడ ABS బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా, ఇదనమాట అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే గోల్డెన్ USD ఫోక్స్ అయితే ఇచ్చారు. 43 mm డయామీటర్తో అయితే ఉంటాయి. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి లుక్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకుంటే కనుక 110/70 17 అయితే వచ్చింది. రేడియల్ అయితే కాదు, బ్యాక్ సైడ్ టైర్ మీకు చూపిస్తాను, అదైతే రేడియల్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి నార్మల్గానే వచ్చింది అనమాట. ఇది ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. అండ్ alloy wheel డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. నెక్స్ట్ దీంట్లో మనం బ్రేకింగ్ గురించి చూసుకుంటే కనుక ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 320 mm డిస్క్ అయితే వచ్చింది. అండ్ గ్రిమేకా నుంచి 2 piston క్యాలిపర్ అయితే దీంట్లో యూస్ చేశారు. అండ్ ఈ ఫోక్స్ కూడా ఎండ్యూరెన్స్ నుంచి అయితే వచ్చాయి. బజాజ్ మోస్ట్ ఆఫ్ ద బైక్స్లో ఎండ్యూరెన్స్ వాడుతూ ఉంటుంది. అండ్ 2 piston క్యాలిపర్ అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి ABS రిలేటెడ్ సెన్సార్ అయితే ఇది. అండ్ alloy wheel డిజైన్ మీకు ఇటు సైడ్ నుంచి చూపిస్తాను, ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. సో alloy wheel డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో మెయిన్గా కలర్స్ గురించి చూసుకుంటే కనుక 4 కలర్ ఆప్షన్స్లో అయితే ఈ బైక్ అవైలబుల్గా ఉంటుంది. రెడ్, వైట్, బ్లాక్ అండ్ గ్రే అనమాట. సో దీంట్లో గ్రేలో చూసుకుంటే మనకి ఏంటంటే లెమన్ ఎల్లో స్టిక్కరింగ్స్ అయితే అక్కడక్కడైతే వచ్చాయి. అది నాకు పర్సనల్గా బాగా నచ్చింది. బట్ ఈ షోరూంలో ఇంకా ఆ కలర్ అయితే రాలేదు, మిగతావి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే చాలా మటుకు ఏంటంటే బైక్స్ అనేది మనం బుకింగ్ చేసుకునే దాన్ని బట్టి తెప్పిస్తూ ఉంటారు కదా, కొంచెం కాస్ట్లీ బైక్స్ ఉన్నాయి ఏమైనా సరే. సో డిస్ప్లేకి అయితే మనకి ఇది ఒకటి ఉంది. మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఈ బైక్ని మీరైతే టెస్ట్ రైడ్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సెమీ ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంతోపాటు హజార్డ్ కూడా వస్తుంది. హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. సో హజార్డ్ అంటే మనకు తెలిసిందే, మొత్తం 4 లైట్లు అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి, సిగ్నల్ లైన్స్ అనేవి. ఈ బైక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి మొత్తం టోటల్గా డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మెయిన్గా చూసుకుంటే 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దెన్ సీట్ హైట్ చూసుకున్నా సరే దీంట్లో 807 mm సీట్ హైట్ అయితే ఉంది. సో 5.6 అబవ్ ఉన్న వాళ్ళందరూ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ టోటల్ వెయిట్ కూడా చూసుకుంటే 174 kg అయితే ఉంది. సో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే మనం డామినర్తో పోల్చుకున్నా సరే కొంతవరకు తక్కువే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంజన్ చూసుకుంటే లిక్విడ్ కూలింగ్తో అయితే వస్తుంది. సో ఇక్కడ లిక్విడ్ అయితే చూస్తున్నారు కదా, మనం ఇక్కడ నుంచి అయితే టాప్అప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్లో అయితే కనబడుతుంది కదా. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంజన్ గురించి చూసుకుంటే కనుక 373cc డిస్ప్లేస్మెంట్తో అయితే వస్తుంది. లిక్విడ్ కూలింగ్తో వస్తుంది. 4 valve DOHC ఇంజన్ అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 40 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 35 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే 373.27cc అయితే వస్తుంది. సో ఇది. అండ్ దెన్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మొత్తం అంతా కూడా టాప్ నాచ్ ఉంది మనం ఎక్కడ చూసినా సరే. బట్ ఇది ఒక్కటే కొంచెం ఏదో మైనస్ అని చెప్పుకోవచ్చు. దీనికి క్రాష్ గార్డ్ వచ్చేటప్పటికి చాలా చిన్న సైజులు ఇచ్చారు. బండి అయితే ఇంత హెవీగా ఉంది కానీ క్రాష్ గార్డ్ ఇంకొంచెం హెవీగా ఏమైనా తయారు చేస్తే బాగుండదేమో నేనైతే అనుకుంటున్నాను.
అండ్ దాన్ని ఇవి చూసినా మనకి ఫుట్ టెస్ట్ చూసినా ఫ్లెక్సిబుల్ కానీ అండ్ ఇవి కూడా క్వాలిటీ పరంగా అసలు ఎక్కడ దీని గురించి ఆలోచించాల్సిన విషయం అయితే లేదు. అండ్ దాని బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ టెస్ట్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది డిజైన్ ఎలిమెంట్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్వింగ్ ఆర్మ్ అనేది ఈ టైప్లో ఇచ్చారు, రెక్టాంగులర్ బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. అండ్ అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. సో దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందనేది నేను లాస్ట్లో మీకు అయితే వినిపిస్తాను. అండ్ దెన్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి దీంట్లో మోనో సస్పెన్షన్ అయితే వస్తుంది విత్ నైట్రాక్స్ క్యానిస్టర్ అయితే ఉంది అక్కడ చూస్తున్నారు కదా. అండ్ 6 స్టెప్ అడ్జస్టబుల్ అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా ఇది కూడా ఎంఆర్ఎఫ్ నుంచే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సైజ్ అయితే చూస్తున్నారు కదా 140/70 R17 రేడియల్ టైర్స్ అయితే వస్తుంది. సో రేడియల్ టైర్స్ రావడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా కరోస్లో అది కొంచెం బెండ్ చేసిన ఏదైనా కూడా టైర్ స్కిడ్ అయ్యే అయితే ఉండదు. అండ్ దీంట్లో మనకి రేడియల్లో వచ్చేటప్పటికి లోపల స్టీల్ మెష్ అయితే వస్తుంది అనమాట టైర్ లోపల. వేరేది నైలాన్ గ్రిప్లో వచ్చేటప్పటికి లోపల మనకి థ్రెడ్ టైప్ అయితే వస్తుంది మొత్తం మెష్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ చూసుకున్నా సరే దీంట్లో 230mm డిస్క్ అయితే వస్తుంది. ఇది కూడా ఏబిఎస్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనకి బట్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. అండ్ టైర్ హగ్గర్ చూసుకుంటే మనకి డ్యూయల్ మౌంటెడ్ కాదు, ఈ టైప్ మౌంటింగ్ అయితే ఏం లేదు, ఓన్లీ అటు సైడే ఉంది. ఇది కూడా మనకి ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా చిన్న మడ్గాడ్ అయితే ఉంది. అండ్ సైడ్ ప్యానల్స్ చూసుకున్నా సరే మనకి ఇదంతా టోటల్ ఫైబర్ వస్తుంది. ఇక్కడ పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. బట్ లోపల ట్యాంక్ వచ్చేటప్పటికి మెటల్ వస్తుంది, పైన ఫైబర్ వచ్చినా లోపల ట్యాంక్ అనేది మెటల్ వస్తుంది, అది కామన్ ఏ బైక్ అయినా సరే. అండ్ సైడ్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉన్నాయి మొత్తం అంతా కూడా. కలర్ కాంట్రాస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 12 లీటర్లు అయితే ఉంటుంది. మైలేజ్ వచ్చేటప్పటికి ఒక 25 to 30 వరకు అయితే వస్తుంది. అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. సో రైట్ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఎలిమెంట్ అయితే మొత్తం టోటల్గా ఎలా ఉంది. ఇక్కడ NS400Z అనేది బ్యాచింగ్ ఉంది. ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిటే. అండ్ ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిటే వస్తుంది మొత్తం అంతా కూడా. సీట్స్ అయితే ఓకే బాగానే ఉంది, కొంచెం వైడ్ ఉంది, యాజ్ వెల్ as క్వశ్చన్ కూడా చాలా బాగుంది రైడర్కి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది ప్రొటెక్షన్, ఇది దేనికి ప్రొటెక్షన్ మీకు అందరికీ తెలిసిందే. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్యామిలీతో కంఫర్ట్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కాదు ఈ బైక్. ప్రతి బైక్ మొత్తం అందరికీ సెట్ అయ్యేలా తయారు చేయరు కదా. ఇదైతే కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళేటప్పటికి చిన్న సైజులో అయితే ఉంది. పిలియన్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి చిన్న జర్నీస్ అంటే షార్ట్ జర్నీస్ వరకు ఓకే, కానీ ఒకవేళ లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సీట్ అంత కంఫర్టబుల్ అయితే ఉందో. సైడ్కి కూర్చునే వాళ్ళకి ఈ సీట్ కూడా కంఫర్టబుల్ సీట్ అయితే కాదు, ఎందుకంటే సీట్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా. అండ్ వెనకాల చూసుకుంటే మనకి 2 పీస్ గ్రాబ్ రైల్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ దెన్ దీంట్లో టెయిల్ ల్యాంప్ చూసుకుంటే ఎలా ఉంటుంది, టోటల్ అంతా కూడా LED యూనిటే వస్తుంది. అండ్ దెన్ ఇవన్నీ కూడా సిగ్నల్ ల్యాంప్స్ ఆల్రెడీ మీకు చూపించాను. అండ్ నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఇది అనమాట, ఇక్కడ నెంబర్ బోర్డు వస్తుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ దెన్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శారీ గార్డ్ ఉంది, ఓపెన్ చైన్. దీంట్లో హెవీ గేజ్ ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చైన్ ఇస్తే మనకి తెలిసిందే అట్లీస్ట్ 500 కిలోమీటర్స్కైనా మనం క్లీన్ చేసుకోవాలి, లూప్ చేసుకోవాలి. సో 500 కిలోమీటర్స్ అనే కాదు, మనం తిరిగే రోడ్స్ని బట్టి ఒకవేళ డస్టీ రోడ్స్లో ఎక్కువ తిరుగుతున్నట్టయితే కనుక ఇంకొంచెం మనం తక్కువ టైంలో అంటే 300 కిలోమీటర్స్కైనా 200 కిలోమీటర్స్కైనా మనం క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. చైన్ మెయింటెనెన్స్ ఎప్పుడైతే బాగుంటుందో దానివల్ల చైన్ లైఫ్ అనేది అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ దెన్ దీంట్లో మెయిన్ స్టాండ్ అయితే రాదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే వస్తుంది. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంకొకటి మీకు నేను అటు సైడ్ నుంచి చూపించినప్పుడు అయితే చూపించలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా రేడియేటర్కి సంబంధించిన గ్రిల్ అయితే చూస్తున్నారు కదా, మాసివ్ గ్రిల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం సైజ్ అయితే మీరు చూడొచ్చు ఎంత పెద్దది ఉందో. ఎయిర్ ఇంటేక్ గురించి ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ టైప్లో స్లాంట్ టైప్లో అయితే ఇక్కడ ఇచ్చారు డిజైన్ అనేది. సో బయట నుంచి వచ్చే ఎయిర్ని అయితే చాలా ఎక్కువ తీసుకోవడానికి ఇదైతే వీలవుతుంది. దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇది మనము లివర్ అడ్జస్ట్ చేసుకోవడానికి మన వేళ్ళని బట్టి, అంటే ఒక వాళ్ళకి వేళ్ళు పొడుగుండొచ్చు లేకపోతే షార్ట్గా ఉండొచ్చు, దాన్ని బట్టి మనం ఏంటంటే ఇది ఇలా ముందరకు ప్రెస్ చేసి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 5 నుంచి 1 వరకు దాన్ని బట్టి మనం ఈ లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ మధ్య లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఫ్రీ ఉంది. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ఉంది కాబట్టి మనకి డౌన్ షిఫ్టింగ్లో మనం ఒకవేళ క్లచ్ ప్రెస్ చేయకపోయినా సరే ఇష్యూ అయితే ఏముండదు, ఫ్రీగానే స్మూత్గానే డౌన్ షిఫ్ట్ కూడా అవుతుంది. అండ్ ఈవెన్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా దీనికి కూడా బ్రేక్ లివర్కి కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ స్విచెస్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. ఇది హై బీమ్, లో బీమ్, యాజ్ వెల్ యాజ్ పాస్ లైట్ మొత్తం అన్నీ కూడా దీని నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ హెడ్లైట్ రిలేటెడ్ మనకి ఇక్కడ సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. చాలా వాటికి హెడ్లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇవ్వట్లేదు, బట్ దీనికైతే హెడ్లైట్ రిలేటెడ్ స్విచ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో యాక్సెస్ చేయడానికి మొత్తం ఇవన్నీ కూడా చూపిస్తాను, ఇవి కూడా ఎలాగా ఏంటి అనేది. అండ్ దెన్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే హజర్ లైట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇగ్నిషన్ కిల్ స్విచ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ స్టార్టర్ బటన్ అంతా కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ మిర్రర్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. సో ఈ మిర్రర్ డిజైన్ కూడా చాలా మందికి ఇష్టం.
అంటే ఆల్మోస్ట్ మనకేంటంటే ఎన్ఎస్ బైక్స్ ఎవరైతే ఇష్టపడతారో అంటే 160 కానీ 200 కానీ సో వాటికి దగ్గరలోనే ఇది కూడా ఉంటుంది. మరి భారీ సైజుగా అయితే ఏమి ఉండదు, చిన్న సైజులోనే ఉంటుంది చెప్పాలంటే. బట్ సీసీ పరంగా ఓకే. అండ్ ఎవరైతే కొంచెం చిన్న బైకు, ఎక్కువ పికప్, ఎక్కువ పవర్ అది కావాలనుకుంటారో కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. దీంట్లో వేవ్ వైట్ కీ అయితే ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ అయితే ఈ టైప్లో ఉంది. హింజ్ కనెక్టివిటీ అయితే ఉంది, మూత అయితే చేతిలోకి వచ్చేయట్లేదు. అండ్ దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకున్నా మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే వస్తుంది. నేక్డ్ మస్కులర్ స్పోర్ట్స్ బైక్ ఇది. అండ్ కీ అయితే ఆన్ చేద్దాం. అండ్ హ్యాండిల్ బార్ అయితే ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ టైప్లో ఉంటుంది. మనం ఎక్కినప్పుడు మన నుంచి వ్యూ అయితే ఈ టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ యూఎస్బి ఏ టైప్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూస్తే కనుక మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఆర్పిఎం మీటర్ ఉంది, అండ్ ఫ్యూయల్ లెవెల్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ స్పీడోమీటర్ ఇది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ ఎనేబుల్ చేసుకుంటే. అండ్ కాల్ అలర్ట్స్ కానీ, మెసేజ్ అలర్ట్స్ కానీ, ఈవెన్ మ్యూజిక్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెట్టింగ్స్ అయితే నేను చూపిస్తాను కదా, వీటి నుంచి మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ప్లే, పాస్ కానీ, కాల్ లిఫ్ట్ చేయాలన్నా, కట్ చేయాలన్నా. అండ్ రైడ్ మోడ్స్ కూడా చూస్తున్నారు కదా, దీంట్లో రోడ్, స్పోర్ట్, రెయిన్, ఆఫ్ రోడ్, సో టోటల్ 4 మోడ్స్ అయితే ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఏబిఎస్ అనేది అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ ఏ రిలేటెడ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కానీ, స్పీడ్, ట్రిప్ ఏ మొత్తం చూపిస్తుంది ఓడో. అండ్ దెన్ వెహికల్ ఇన్ఫో, కనెక్టివిటీ, అండ్ ట్రిప్ అండ్ బైక్, ల్యాప్ టైమర్ కూడా ఉంది దీంట్లో. అండ్ దెన్ సెట్టింగ్స్ అండ్ ఫేవరెట్స్, క్విక్ సెట్టింగ్స్, డేట్ అండ్ క్లాక్, బ్రైట్నెస్ మొత్తం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ సెట్ బటన్ కనుక మనం డబల్ క్లిక్ చేస్తే సో ఇక్కడికైతే ఎంటర్ అవుతాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రైడ్ మోడ్ ఉంది. అండ్ దెన్ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో 2 వీల్స్ అంటే మనకి ఆఫ్ రోడ్ ఏమైనా సిచ్యువేషన్లో మనకి బైక్ ఇలా దిగుతున్నప్పుడు బ్యాక్ టైర్ అనేది జారిపోకుండా 2 చక్రాలు ఒకేలాగా తిరిగేలాగా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ దెన్ వార్నింగ్స్ అయితే ఉంది. ఈ రైడ్ మోడ్ దగ్గర మనం కనుక సెట్ బటన్ క్లిక్ చేసాం అనుకోండి, సో రోడ్ మోడు, స్పోర్ట్ మోడు, రెయిన్ మోడు, ఆఫ్ రోడ్ మోడు, సో వీటిలో ఏది కావాలంటే అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, ఇది కూడా మనం అయితే చేంజ్ రైడ్ మోడ్ అని వస్తుంది చూసారా. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనం దీన్ని బట్టి అయితే మార్చుకోవచ్చు. సో దీంట్లో ఆఫ్ రోడ్ పెడదాం, ఆఫ్ రోడ్ మోడ్ యాక్టివేటెడ్. ఇప్పుడు మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో కీప్ ప్రెస్డ్ అని ఉంది, సో అలా ప్రెస్ చేసి పెట్టుకుంటే రిలీజ్. ఓకే, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ డీయాక్టివేటెడ్. సో ఇది. అండ్ దెన్ వార్నింగ్స్, రీఫ్యూయల్. సో వార్నింగ్స్ మన దాంట్లో ఏమనేది ఫ్యూయల్ లెవెల్ అయితే తక్కువ ఉంది కాబట్టి రీఫ్యూయల్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నమాట టోటల్గా దీంట్లో ఫీచర్స్ అయితే కనుక. ఇది సపరేట్గా ఇలా డిజిటల్ డిస్ప్లే సపరేట్ ఇచ్చిన వల్ల బాగుంది. ఇది వచ్చేటప్పటికి కలర్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీని మీద బజాజ్ లోగో అయితే ఉంది. ఈ స్క్రీన్ మొత్తం అంతా కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వ్యూ అనేది చాలా బాగుంది. డే టైంలో కూడా మంచి వ్యూ అయితే ఉంది. అండ్ టైం ఇది సెట్ చేసుకోవాలి, ఇది ఇప్పుడు 4:10 AM అయితే కాదు. అండ్ థ్రాటిల్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో గ్రిప్ అయితే ఉంది. దీంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. ఇక్కడ నుంచి మనకి థ్రాటిల్ రిలేటెడ్ వైర్ అయితే ఏముండదు, జస్ట్ వైరింగ్స్ ఉంటాయి అంతే. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి బార్ అండ్ వెయిట్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి బోత్ సైడ్స్ అనేది. ఈ గ్రిప్ కూడా ఓవరాల్గా చాలా బాగుంది, చాలా స్మూత్ అయితే ఉంది, మంచి గ్రిప్ అయితే ఉంటుంది. గ్లౌజులు వేసుకోపోయినా సరే మంచి గ్రిప్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ అనేది. సో ఇది లైట్గా అంటే చిన్న హైట్ అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆ టైప్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనం లూజ్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇదంతా కూడా ప్లాస్టిక్ బాడీ వస్తుంది. పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి హోల్స్ అయితే ఏం లేవు, కానీ డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. పెరిమీటర్ చాసీతో అయితే వస్తుంది ఇది. అట్ లాస్ట్ మనం దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఉందాం, అసలు ఎలా వస్తుంది ఏంటి దీని బీట్ అనేది. సో ఇది గైస్ ఈ బైక్ గురించి డీటెయిల్స్, స్పెసిఫికేషన్, వాకర్ అండ్ వీడియో అయితే. ఇది ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,85,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే కనుక 2,40,000 వరకు ఉంది. అండ్ డౌన్ పేమెంట్ ఒకవేళ మీకు సిబిల్ అది బాగుంది అలా అనుకుంటే 40,000-45,000 కట్టి మీరు ఈ బైక్ని అయితే తీసుకెళ్ళచ్చు. లేదంటే ఇంకా ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు పర్ మంత్ ఎంత అవుతుంది డీటెయిల్స్ గురించి మీరు షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.